మీ లైఫ్ చూస్తుంటే సినిమాల్లోంచి బుల్లితెరకి, బుల్లితెరలోంచి మళ్ళీ సినిమాలోకి, మళ్ళీ బుల్లితెరలోకి ఇలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంది. ఎలా అనిపిస్తూ ఉంటుంది అవన్నీ చూసుకున్నప్పుడు మీకేమనిపిస్తుంది? నాకు 2 పెద్ద అంటే అక్కడి నుంచి ఇక్కడికి పడిపోయామో, లేకపోతే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయామో అని అనిపించదండి. అంటే ఆ తెరల సైజులు మారుతాయి కానీ నా యాక్టింగ్ కానీ, నా కామెడీ టైమింగ్ కానీ మారదు కదా. టీవీ అంటే నేను చాలా ఇంటర్వ్యూలోనూ చాలామందికి చెప్పానండి, సినిమా థియేటర్ వరకు తీసుకెళ్తుంది జనాల్ని, కానీ టీవీ బెడ్రూమ్ వరకు వస్తుంది కదా. అంటే ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతాం కాబట్టి టీవీ వల్ల ఎక్కువ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వడానికి, పేరుతో సహా తెలియడానికి దోహదపడుతుంది. కాబట్టి నాకు ఆ 2 తేడా లేదండి, ఏదైనా చేస్తాను నేను. కానీ మిమ్మల్ని చూడగానే భీమిలి కబడ్డీ జట్టు గుర్తొస్తూ ఉంటుంది అనమాట అందరికీ. అసలు ఆ సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చింది అప్పుడు? నేను భీమిలి కబడ్డీ జట్టుకి ఒక స్టోరీ ఉందండి. కాకపోతే నేను అప్పటికే జగడం, పరుగు, యువత, గోపి గోపిక, గోదావరి ఇలా చేసేసి ఉన్నాను. పేరు నోటెడ్ కాకపోవచ్చేమో కానీ అందరికీ ధనరాజ్ అనే అతను సినిమాలో ఆల్రెడీ చేశాడని తెలుసు. కాకపోతే భీమిలి కబడ్డీ జట్టు సినిమా జరగడంలో కొత్త వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. ఆ డైరెక్టర్ గారు ఏంటంటే తమిళ్ రీమేక్, అది వెనిలా కబడ్డీ కులు అని ఆ సినిమా తమిళ్ రీమేక్. నాని గారు అండ్ హీరోయిన్ కూడా తమిళ్లో చేసిన అమ్మాయి. తెలుగులో అందరూ కొత్త వాళ్ళని తీసుకుందామని డైరెక్టర్ గారు అనుకున్నారు, ఎందుకంటే చాలా మెంబర్ ఆఫ్ డేస్. అప్పుడు నేనేం చేశానంటే, నాకు ఆ సినిమాలో ఒక అసోసియేట్ డైరెక్టర్ తెలిస్తే డైరెక్టర్కి నేను ఈ సినిమాలు చేశాను చెప్పొద్దు, నేను కూడా అందరిలాగే వచ్చి ఆడిషన్ ఇచ్చి ఆడిషన్లో ఆ క్యారెక్టర్ నేను సెలెక్ట్ అయితే చేస్తానని చెప్పాను. సరే అయితే తమిళ సినిమా, దాంట్లో కొంచెం గెడ్డం మీసాలు ఉంటాయి, కొంచెం పెంచుకొని రా అంటే అప్పుడు ఫస్ట్ టైం అనమాట నేను గెడ్డం పెంచడం. సరే ఎంత వస్తే అంత పెంచేద్దామని పెంచేసి లుంగీ కావాలి, లుంగీ కూడా నేనే ఫ్రెండ్ దగ్గర నుంచి లుంగీ తీసుకొని ఆడిషన్ ఇచ్చాను. ఏది ఆ పొరాటా సూర్య అనే క్యారెక్టర్కి ఆడిషన్ ఇచ్చాను. ఆడిషన్ ఇవ్వగానే ఆయన నచ్చేసి నువ్వు పక్కా ఆడిషన్ కోసమే గడ్డం అది పెంచారు. అంతేనండి, అంతే. ఎందుకంటే ఆ సినిమా నేను చూశాను, స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో సినిమాను చూడంగానే ఎస్ భలే సినిమా, ఆ క్యారెక్టర్ నాకు పడితే బాగుంటుందని నేను అనుకుని ఆ క్యారెక్టర్ కోసమే వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. ఒకవేళ ఆ 10 మంది ఫ్రెండ్స్లో ఆ క్యారెక్టర్ కాకపోయినా ఏది ఇచ్చినా చేసేవాడిని. కాకపోతే అదే కావాలని వెళ్ళి పట్టుబట్టి నేను చేసేసరికి డైరెక్టర్ గారికి నచ్చిన తర్వాత సత్య గారు డైరెక్టరు ఒక 10-15 రోజులు షూటింగ్ అయిపోయినాక ఇంకేం జరుగుతుంది అంటే, నేను ఆల్రెడీ చేశానండి సినిమాలు, మీరు చెప్తే పెట్టుకోరని అప్పుడు చెప్పారు. ఊరిని ఇంత మోసం చేశానంటే, మోసం కాదండి, ఆ క్యారెక్టర్ అంటే నాకు ఇష్టం, దానికి ఆ కథ ఉందనమాట. అలా వచ్చింది భీమిలి కబడ్డీ జట్టు, అలా తెచ్చుకున్నాను భీమిలి కబడ్డీ జట్టు. మొత్తానికి ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ బాగా అనిపించిందా మూవీ మొత్తం? అయ్యో సూపర్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఏ సినిమా అయినా సరే మనకు తెలియకుండా ఒక ఆట నేర్చుకుంటాం. దానివల్ల మేము కబడ్డీ ప్రాక్టీస్ చేసి కబడ్డీ నేర్చుకొని, చిన్నప్పటి నుంచి ఎక్కడ స్కూల్లో నాట్లో కబడ్డీలు ఆడతాం కానీ అంత ప్రొఫెషనల్గా ఆడం కదా. దెబ్బలు తగిలేసి ఆ గాయాలు అన్నీ ఇంకా ఉండి నిజంగానే తగిలాయి, రియల్గానే ఆడేమండి. అంటే ఇప్పుడు మేము ఆల్మోస్ట్ 95% డూప్ లేకుండానే అన్ని జంపులు కానీ అన్నీ చేసాం. అది డైరెక్టర్ ఇచ్చిన ఇన్స్పిరేషన్, కథ ఇచ్చిన ఇన్స్పిరేషన్. ఆ కష్టం కనిపించింది మూవీలో. అవునండి, అవును. ఆ సినిమా ఉన్నప్పటికీ కూడా అన్ని పొరాటాలు ఎలా తిన్నామని నన్ను అడుగుతూ ఉంటారు. నేను అప్పుడు చెప్పాను, అన్ని తినలేదు భయ్యా, ఒక 2-3 తిన్నాను, అది చీటింగ్ షాట్ ఇట్లా వెనక్కేసేయడం ఇట్లా చాలా ఉంటుంది అని. బట్ ఎవరైనా ఆ పొరాటా సూరిగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది.